ఒక పాటే రిపీట్గా ఇష్టపడుతూ ఉంటాడు. అది వినిపించినంతసేపు ప్లెజెంట్గా ఉంటాడు. అర్థమైంది. ఆ పాటకి ఇతని గతానికి సంబంధం ఉంది. సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిన ఆ పాట ఇతన్ని వెంటాడుతోంది. బట్ గతం గుర్తులేకపోవడం వల్ల ఎందుకు అలా జరుగుతోందో చెప్పలేకపోతున్నాడు. ఇతనికి బాగా ఇష్టమైన వాళ్ళెవరో ఆ పాట పాడటమైనా జరుగుండాలి. అయితే ఇతనికి గతాన్ని గుర్తు చేయాలంటే ఏం చేయాలి డాక్టర్? వెయిట్ చేయాలి అంతే. గతాన్ని జ్ఞాపకం చేసినప్పుడు మెదడులో నరాలు స్ట్రెయిన్ అవ్వకుండా, ఎప్పుడూ బ్రెయిన్లో డిస్టర్బెన్స్ రాకుండా నేను కొన్ని మెడిసిన్స్ రాస్తున్నాను. అవి ముందు వాడండి. తర్వాత ట్రీట్మెంట్కి బ్రెయిన్ని ట్యూన్ చేసే సెట్టింగ్స్ స్టార్ట్ చేస్తాను. ఇదిగో. ఇది ఎవ్రీడే నైట్, ఇది లంచ్ తర్వాత, ఇది బిఫోర్ ఫుడ్, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను డాక్టర్. నేను ఇప్పుడు బాయ్ లాగా కనిపిస్తున్నా కదా, అందుకే ప్రేమ నన్ను గుర్తుపట్టలేదు. నేను ఫ్రాక్ వేసుకుంటేనే ప్రేమ నన్ను గుర్తుపడుతుంది. ఇప్పుడు ఫ్రాక్ ఎలా? ప్రేమ రెడీయా? ఒక్క నిమిషం సార్. ప్రేమ రెడీయా? రెడీ సార్. స్టార్ట్. 1 2 3 గో. నైస్ మేడం, సూపర్ సూపర్ సూపర్. ఎలా పాడాను సార్? ఎలా పాడావా? సార్ సార్ ఏంటి సార్ ఇది?
ప్రేమ ముందు తల వంచాను, ఒక గాన సరస్వతి ముందు తల వంచాను. నా స్వరం ఎలా ఉందని అడిగితే సరస్వతీదేవి దిగొచ్చి నా వీణ రాగం ఎలా ఉంది అని అడిగితే శివుడు ప్రళయ తాండవం ఆపి నా టమరుక శబ్దం ఎలా ఉంది అని అడిగితే అప్పటికే నీ పాట కోసం చెవులు కోసుకుంటున్నా నాలాంటి అభిమానులు ఏం చెప్తారు? నీకు తిరుగులేదు ప్రేమ, తిరుగులేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ క్రెడిట్ అంతా నాదే. రేడియోని కనిపెట్టిన మార్కోని కన్నా, అమెరికాని కనుగొన్న కొలంబస్ కన్నా, ఫోన్ కనుగొన్న గ్రహంబెల్ కన్నా ఇవాళ ఈ కమ్మని కంఠాన్ని కనిపెట్టిన నేనే గొప్పవాణ్ణి. తెలుగు సినీ సంగీత ప్రపంచానికి ఒక అనర్ఘ రత్నాన్ని పరిచయం చేసిన ఈ కళయరాజా పేరు ఇళయరాజా అంత గొప్పగా మార్మోగిపోతుంది. అనుకోకుండా వచ్చిన ఈ అవకాశం నా జీవితాన్ని మలుపు తిప్పితే కనీసం నా మీద ఆధారపడ్డ వాళ్ళకైనా ఎంతో కొంత సాయం చేయగలుగుతాను సార్. నీ జీవితాన్నే కాదు ప్రేమ, నా జీవితాన్ని కూడా ఒక పెద్ద మలుపు తిప్పుతుంది. రా ఒకసారి ఫైనల్ మిక్స్ విందాం రా. పండు పండు అమ్మో ఇంత జ్వరమా? అమ్మా ఒకసారి లారా. అమ్మా తమ్ముడికి జ్వరం బాగా పెరిగిపోయిందమ్మా. చూడమ్మా పండుకు జ్వరం బాగా పెరిగిపోయింది. అయ్యో నేను ఒకసారి అక్కకు ఫోన్ చేయమ్మా. అలాగే అమ్మా. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. అమ్మా స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. ఇప్పుడు ఎలా అమ్మా? ఏమైనా డబ్బులున్నాయా? ఏం లేవే. ముందైతే హాస్పిటల్కి తీసుకెళ్దాం, తర్వాత అక్క ఫోన్ కలిస్తే అప్పుడు చెప్దాం. పండు అరే పండు లేనా, హాస్పిటల్కి వెళ్దాం లే. ఏమైంది? ఎందుకు ఆరుస్తావా తీరుస్తావా? అరుస్తాను, చెప్పకపోతే కరుస్తాను. ఏమైంది పండుగడికి? పండుగడికి హే జీసస్, ఈ ఇంట్లో ఉన్నది మనుషులా డెవిల్సా? ఈడికింత జ్వరం వచ్చేదాకా మీరేం చేస్తున్నారు? నీకు నా కుటుంబం నా బిడ్డలు అనే పట్టింపు ఎప్పటి నుంచి పెరిగింది? తప్పుకో, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏంటి తప్పుకునేది? మూసిని కన్ను తెరవకుండా బందు రోజు మందు షాపులా మూసుకొని పడుకున్నాడు. వీడేమైనా తక్కువ బరువు ఉన్నాడు అనుకున్నావా? నువ్వెలా తీసుకెళ్తావు? నేను కాకపోతే నువ్వు తీసుకెళ్తావా? అవును, నేనే తీసుకెళ్తాను. ఏంటి నువ్వేంటి మనిషిలా మాట్లాడుతున్నావు? ఈవేళ మందు పడలేదు కర్నా, అందుకే మనిషిలా మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచం అంతా ఈ డేవిడ్ని బండరాయి గుండెవాడు అనుకుని కర్నా, మందు వేయని మనిషిలోనే మనసు తీవ్రంగా స్పందిస్తుంది. ఈ రాయి గుండెల్లో నీళ్లు, ఈ కళ్ళ వెనకాల కన్నీళ్లు ఉన్నాయని ఈరోజు నిరూపించుకుంటాను. ముందు జేబులో డబ్బులున్నాయా? అది చూడు నాన్న. డబ్బులు లేకుండా మందే కాదమ్మా, మందులు కూడా దొరకవని నాకు తెలుసులే. ఏంటి మోయగలవా? మొదటిసారి బరువు బాధ్యత తలకెత్తుకున్నాను కదా, మోయిలోనంత బరువు లేడులే, తీసుకెళ్తాను. నేను వస్తాను నాన్న. వద్దు, నేను వీడిని షేర్ ఆటోలో తీసుకెళ్తాను. ముగ్గురికి డబ్బులు దండగా. రే నెమ్మదిగా లేరా, లేమ్మా పద. వీడికింత బుద్ధి ఎప్పుడొచ్చింది? మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. చందమామని సరిజోడు చూ
నీతో ఏడడుగులు వేస్తాడు. చూసావుగా, అద్భుతంగా పాడావు. నింగి నేలకు చుట్టరికం. సూపర్. అద్భుతంగా పాడావు ప్రేమ. మీరు చాలా బాగా పాడారండి. నా బ్లెస్సింగ్స్ అండి. థ్యాంక్ యూ సార్. రే, బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి నువ్వేమైనా భూమి పుట్టినప్పుడు పుట్టావేంట్రా? లేదండి, మీరే పుట్టారు. ఎక్స్క్యూజ్ మీ. ఓయ్, నువ్వేంటి? ప్రేమ పర్సనల్ కాల్ మాట్లాడటానికి వెళ్తోంది. నువ్వెక్కడికి ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు? కూర్చో. ఈడు ఓవర్ యాక్షన్ తగలయ్యా. కూర్చో. పదా. అబ్బా, ఏంటి టీను, ఇంకా రాలేదా? అదేంటి, నాన్నకు ఫోన్ చేసావా? సరే సరే, నేను వచ్చేస్తున్నాను. సార్, నేను బయలుదేరుతాను. డ్రైవర్? పర్లేదు సార్, నేను ఆటోలో వెళ్ళిపోతాను. కోకిల ఆటోలో వెళ్తే లోకులు కాకుల్లా అరుస్తారు. ప్రేమ, రేపు అగ్రిమెంట్స్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే సార్. డ్రైవర్? కూర్చో. నా కోసం ఎప్పుడే నేను డోర్ తీసినవరా? ఫార్మాలిటీ అట, ఫార్మాలిటీ. బాయ్. ఒరే హార్మోనియం ఇట్రా. రే, నీ మెడక మీద ఏదో ఉందా? సార్, ఏటో సార్, మీకు దండ పడుతుంది, చెప్పండి సార్. సార్ సార్. రే, తలకాయ ఉందిరా. ఓరు వీడి షార్టేజ్ అంత తగలయ్యా. అమ్మో, నేను ఇంకేదో ఈ జాతికి చెందిన గొంగళ పురుగు ఉందని భయపడి చచ్చినారా నాయన. అమ్మో. ప్రేమ రాగానే బంగారం అని ముద్దు పెట్టుకుంటుంది. అని చెక్క ఇంటికి తీసుకెళ్తుంది. తొందరగా రా ప్రేమ. సార్ సార్ సార్, ఆగండి సార్. మాది వరంగల్ సార్. ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తా అంటే నా కొడుకుని తీసుకొని వచ్చాను సార్. నిమజ్జనం టైంలో వద్దురా అంటే నీళ్ళలో తడిచాడు. 104 ఫీవర్ సార్. ఐ హావ్ నో మనీ సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. మా ఇల్లు పక్కనే ఉంది, రండి, డాక్టర్ని పిలిపించి చూపిస్తాను. మీదంత జాలిగుండి సార్. మీకెందుకు సార్ అంత శ్రమ? ఎంత కొంత అమౌంట్ సాయం చేస్తే హాస్పిటల్లో చూపించి అట్నుంచి అటే పుష్పల్ ట్రైన్ ఎక్కి వరంగల్ వెళ్ళిపోతాం సార్. చాలా థ్యాంక్స్ సార్. మంచిది. అమ్మా 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 అమ్మా, దిస్ ఈస్ డేవిడ్, గాడ్స్ మెసెంజర్. నేను దైవదూతని. సువార్త చెప్పడానికి వచ్చాను. ఈ బిడ్డ పాపం విపరీతమైన జ్వరంతో ఉన్నాడు. కాస్త మీరు సాయం చేస్తే హాస్పిటల్లో చూపిస్తాను. యెహోవా నీకు కాపరిగా ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. सलाम वालेकुम। वालेकुम सलाम। इसका नाम इस्माइल है। मेरा घर मुंबई में है। हजली बाबा दरगाह है ना, उसका पक्कने। वो दरगाह समुद्र में है ना? समुद्रंलो नहीं भाई, दरगादारी पक्कने घर है। अच्छा। मेरा बेटा को मक्का मस्जिद చూపించాలని తీసుకొచ్చా। नया प्रांतम कदा भाई, मस्तु ज्वरम आया है, 104 बुखार है, दवाखाना में చూపియాలంటే पैसा नहीं है भाई, आप थोड़ा मदद करो भाई। इंशाअल्लाह। माशाअल्लाह। हाँ।
తొందరగా రా ప్రేమ. కళై రాజా, నువ్వు ప్రేమకి ఎందుకు హెల్ప్ చేసావో తెలియదు కానీ నాకు మాత్రం చాలా పెద్ద హెల్ప్ చేసావురా. నీకు వార్నింగ్ ఇవ్వాలని వస్తే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావు. బంగారం, నీకోసం ఎక్కడెక్కడ వెతికాను రా, చివరికి ఇక్కడ దొరికావు. ఇక ఎక్కడికి వెళ్లకుండా నిన్నెక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాను. నీకు నోట మాట వచ్చాక బయటలా ఉండనిస్తానే, ఏకంగా పైకే పంపించి నేను ప్రశాంతంగా ఉంటాను. ఇదే నీ చివరి ప్రయాణం. ప్రణయ్ అయితే నేరుగా ఇంటికే వచ్చేవాడుగా. ఇదే ఊర్లో ఎక్కడో ఎందుకుంటాడు? పండు, రే పండు, రే పండు, పండు ఏమైందిరా పండు? ఇక్కడ పడుకున్నావేంట్రా? నాకు బాగా ఫీవర్ వస్తే నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు అడిగి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి నాన్న వెళ్ళిపోయాడక్క. పదరా. అన్నా త్వరగా పోనివా. అన్నా త్వరగా హాస్పిటల్కి పోని. నా ప్రణయ్ కాదతను,
అతని ధ్యాసలోనే ఉండి భ్రమపడి ఉంటాను అంతే.